హలో అందరికీ, ఈ సమ్మర్ హాలిడేస్ అయితే మేము ఫ్యామిలీతో శ్రీశైలం ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. అందరూ వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. మా లగేజెస్ అయితే ప్యాక్ చేసుకున్నాం. మేము ఇప్పుడు హైదరాబాద్ బస్ స్టాప్కి వెళ్తున్నాము. మేము బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. అందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా జర్నీలో ఫస్ట్ స్టెప్ బస్ అయితే వచ్చేసింది. మేము మా జర్నీ స్టార్ట్ చేశాము. ఫైనల్గా శ్రీశైలం బస్ స్టాప్కి అయితే చేరుకున్నాము. మేము నైట్ జర్నీ చేయడం వల్ల మధ్యలో ఒక అడవి ఉంది. అక్కడ చిరుతపులులు ఉంటాయంట. సో మేము నైట్ అంతా బస్లోనే స్టే చేయాల్సి వచ్చింది. మా వాళ్ళు బస్ దిగి వెళ్తున్నారు. ఇక్కడ మేము ఒక సత్రం అయితే చూసుకున్నాము. ఫుడ్ కూడా అందులోనే పెడతారంట. సత్రం అయితే చాలా బాగుంది గైస్. ముందుగా మా వాళ్ళు శ్రీశైలం చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ చూసొద్దాం అంటున్నారు. ఫస్ట్ మేము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ గుంజీలు తీయడం స్పెషాలిటీ అంట. మేము ఇప్పటివరకు ఏం తప్పులు చేశామో మాకు కూడా తెలియదు, కానీ మేము కూడా గుంజీలు అయితే తీసాము. సెకండ్ మేము హటకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. థర్డ్ మేము శ్రీ 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 లలితాదేవి పీఠం టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ అంత స్పెషల్గా అయితే ఏం లేదు, కేవలం అమ్మవారిని దర్శించుకొని రావాలంతే. ఫోర్త్ మేము పాలధార పంచదార టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ పైనుంచి వాటర్ వస్తాయంట. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటివరకు ఎవరికీ తెలియదంట. ఆ నీళ్లను తాగితే మంచిదేని అంటున్నారు. నీళ్ళైతే చాలా తీయగా ఉన్నాయి గాయస్. ఇక్కడ నేను ఒక వర్డ్ చదివాను, ఇలలో వెలిసిన కైలాసమే శ్రీశైలం. ఈ వర్డ్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ వర్డ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. తర్వాత మేము శిఖరం పైకి ఎక్కాము. పైనుంచి వ్యూ అయితే చాలా అందంగా ఉంది. అక్కడ నుంచి చూస్తే శ్రీశైలం మొత్తాన్ని చూసినట్టుగా అనిపించింది. నెక్స్ట్ మేము వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ చూడడానికి ఏం లేదు, దేవుణ్ణి దర్శించుకోవడం మాత్రమే. నెక్స్ట్ మల్లమ్మ ఆలయంకి వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది, వ్యూ కూడా అందంగా ఉంది. లాస్ట్గా మేము ఛత్రపతి శివాజీ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ 15 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ సూపర్ గా ఉంది. ఈ మ్యూజియంలో ఛత్రపతి శివాజీ స్టోరీ యొక్క బొమ్మలున్నాయి. బహుశా అతని జీవిత చరిత్ర అనుకుంటా. ఫైనల్ గా శ్రీశైలం ఆలయంకి అయితే వెళ్తున్నాము. టెంపుల్లోకి ఫోన్స్ అలో లేవు, సో వీడియో అయితే తీయలేను గాయస్. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము అక్కడ కొన్ని టెంపుల్స్ మాత్రమే విజిట్ చేయగలిగాము, అయినా సరే బాగానే ఎంజాయ్ చేశాము. మీరు వెళ్ళినప్పుడు అన్ని చూసిరండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్ అందరికీ.